మీరు 1000 గంటలు యుద్ధము చేస్తే 27,000 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఇది ఒక డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక మిత్రుడితో చిన్నపాటి చర్చ. సో నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇంకా కూడా అంటే వరుసగా మాట్లాడుతూనే ఉన్నాం, మీకు ఇప్పుడు కానీ భారత్ వైపు నుంచి మిలిటరీ యాక్షన్ ఇంకా కూడా ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు, దేని గురించి మనము ఆగుతున్నాము? పోయిన వీడియోలో కూడా మాట్లాడాం. వాడు ఏకంగా 450 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే ఒక మిజైల్ని పరీక్షిస్తున్నాడు. అంటే లిటరల్గా మనల్ని కవ్విస్తున్నాడు. మీరు యుద్ధానికి రెడీ అంటే మేము కూడా రెడీ అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ వాడు చెప్తున్నాడు కదా. మరి ఇంకా మనము దేనికోసము వెయిటింగ్ చెయ్యాలి? టోటల్గా ఎయిర్ స్పేస్ని జామ్ చేశాము. వాడి యొక్క మిజైల్లో, డ్రోన్లో యుద్ధ విమానాలు మన భూభాగము దాకా వచ్చే అవకాశమే లేదు. అయినా కూడా వాడు ఎందుకు ఇలా మనల్ని కవ్విస్తున్నాడు? సో ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆ డిఫెన్స్ నిపుణుడు చెప్తున్న జవాబులు వింటే, అంటే మన అందరికీ కూడా దేశభక్తి ఎక్కువండి, అవునా కాదా? అందుకని మనం సొంత డబ్బా కొట్టుకోలేం. భారత్ చాలా గొప్ప దేశము, మనం పాకిస్తాన్ని చీల్చి చెండాడతాము, ఇదంతా కాదు. మనము రియాలిటీ చెక్లో ఉండాలి. మన క్యాపబిలిటీస్ ఏంటి, వాడి క్యాపబిలిటీస్ ఏంటి, సో దీనిని కంపేర్ చెయ్యాలి. ఎందుకంటే వాడు మన శత్రువు కదా. సో వాడి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఇవాళ కూడా వాడు ఏం చేస్తున్నాడు, సరిహద్దుల్లో వాడి ట్యాంకులను తీసుకొచ్చి పెడుతున్నాడు. అంటే వాడికి ఎంత ధైర్యం చూడండి. ఒకవేళ మీరు మా మీద మిలిటరీ యాక్షన్ తీసుకుంటే మేము యుద్ధము చేయడానికి రెడీ. ఏంటి, మీకు వేల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు రిజైన్లు చేసి వెళ్ళిపోతూ ఉంటే పాకిస్తాన్ ప్రజలు మాకు వద్దురా బాబు, ఈ ప్రభుత్వమే వద్దు, ఇంకా యుద్ధాలు ఏమిటని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇన్ని ట్యాంకులు ఎందుకండి? ఇప్పుడు ఈ తిల్లా ఫైరింగ్ రేంజ్ అని అంటారు, అక్కడ ఒక 1000 మంది సైనికులు, కొన్ని ట్యాంకులు, అసీం మునీర్ అక్కడికి వచ్చాడు, మాట్లాడారు. సో అలాంటప్పుడు పాకిస్తాన్ వాడి ఆలోచన ఏమిటి? సో దానికి ఈయన చెప్తున్నారు, మీకు తెలుసో తెలియదో, ఒకవేళ భారత్ ఈ మిలిటరీ యాక్షన్ మనం మొదలు పెట్టాము అనుకోండి, మ్యాక్సిమం వారం రోజులు కూడా ఈ యుద్ధము అనేది సాగదండి. అంటే మీకు ఉండదు. ఎందుకు ఇలా అంటున్నామంటే మనం ఏదో చాలా పవర్ఫుల్, అలా కాదు. రియాలిటీ చెక్లో వాడి పరిస్థితి అలా ఉంది. మీకు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ప్రపంచమంతా ఫోన్లు చేస్తున్నాడు, చేసిన తరువాత హాస్పిటల్కి వెళుతున్నాడు, నా బీపీ పెరిగిపోతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, చెకప్స్ చేయించుకుంటున్నాడు, మళ్ళీ వెళ్ళి పిఎంఓ ఆఫీస్లో కూర్చుంటున్నాడు, మళ్ళీ వాడికి భయం. ఇక బిలావల్ భూటో అయితే డైరెక్ట్గా అమెరికా యొక్క డిఫెన్స్ మంత్రికి ఫోన్ చేసి, మేము యుద్ధము చెయ్యలేమండి, ఆ భారత్ని ఆపండి, మాకు ఆ కెపాసిటీయే లేదు, క్లియర్గా చెప్పాడు. మరి ఇప్పుడు ఈ సైన్యము ఏంటి, ట్యాంకులు ఏంటి, మిజైల్ అంటే మీకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ అండి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా సివిలియన్ గవర్నమెంట్కి ఆన్సర్ చెయ్యరు. నువ్వు ఏంట్రా నన్ను అడిగేది, షాబాజ్ షరీఫ్ ఏం మాట్లాడుతున్నావు, వెళ్ళి కూర్చో, ఇలా ఉంటుంది. కాబట్టి అసీం మునీర్ తన పొజిషన్ని కాపాడుకోవడానికి, అలాగే మీకు పాకిస్తాన్ ఆర్మీ చాలా చాలా శక్తివంతమైనది ప్రపంచానికి చెప్పడానికి ఇట్లాంటి డ్రామా అంతా ఆడుతున్నాడండి. మనము రియల్గా, అంటే భారత్ తన మిలిటరీ యాక్షన్ రియల్గా తీసుకుంది అనుకోండి, మీకు వారము రోజులు కూడా పాకిస్తాన్ నిలబడలేదు. అది అసీం మునీర్కి తెలుసు, వాళ్ళ ప్రధానమంత్రికి కూడా తెలుసు. ఏం చెయ్యాలో తెలియక ఒక పానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఇది ఎలా చెప్తారండి? మీ శత్రువు కదా, వాడు అటు కదా ఉంటాడు, వాడి క్యాపబిలిటీస్ మీకు ఎలా తెలుస్తుంది? సింపుల్ అండి. ఇప్పుడు రష్యాకు యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరిగింది కదా, మీకు యూకే నుంచి ప్రతిరోజు కూడా, అంటే వారానికి 2-3 సార్లు ఈ యుద్ధ విమానాలు వస్తాయి, పాకిస్తాన్కు వస్తాయి. ఇక్కడ 155 mm ఆర్టిలరీ వెపన్స్ అని అంటారు, అంటే మందుగుడ్డు సామాన్లను వాడే మీకు గన్స్. సో ఈ విమానము రావడము, పాకిస్తాన్లో ఉండే 150 mm ఆర్టిలరీ వెపన్స్ వాళ్ళు యుక్రెయిన్ తీసుకువెళ్ళిపోతారు. ఎవరు ఆర్డర్స్? అమెరికా వాడే ఆర్డర్స్. అమెరికా వాడి పెంపుడు కుక్కై పాకిస్తాన్. కాబట్టి వీడు ఏమీ చెయ్యలేడు.
ఇవాళ వీడి వద్ద ఈ అమ్యూనిషన్ అనబడే ఈ ఆర్టిలరీ వెపన్స్ అసలు లేవు. మరి ఇవి లేకుండా వాడు ఎవరి మీద కాల్పులు జరుపుతాడు, ఎవరి మీద ఈ ఫైరింగ్ ఉంటుంది? సో ఈ ట్యాంకుల్లో ఉండే ఫ్యూయల్ ఆయుధాలు మ్యాక్సిమం 4 డేస్కి మాత్రమే మీకు రావచ్చు. ఇది నిపుణుడు చెప్తున్న విషయం. అలాగే మీకు పాకిస్తాన్ యొక్క నేవీ, ఎందుకంటే మన ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ దాకా అంటే చాలా పెద్ద కారణం ఉందంట, చాలా పెద్ద కారణం ఉందండి. పాకిస్తాన్ని అరేబియా సీలో అంటే వాళ్ళ యుద్ధ నౌకలు తిరగకుండా ఆపడానికి మనము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పి ఒక చాలా పెద్ద విషయం ఈయన చెప్పారంటే పాకిస్తాన్ నేవీని మీరు కట్టడి చేస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీ వద్ద ఫ్యూయల్ లేవు, ఆయుధాలు లేవు. అలాంటిది ఇప్పుడు మీరు మాట్లాడారు అనుకోండి, వాడి వద్ద ఉండే F-16 విమానాలు 55% F-16 విమానాలు గ్వాదార్ ఎయిర్ బేస్ వద్ద దాచి ఉంచాడు. తక్కినవి మీకు తాలిబాన్ వద్ద, అంటే ఇండియాతో F-16తో యుద్ధము చేసే పరిస్థితే లేదు. అమెరికా వాడికి అవసరమైతే లాక్హీడ్ మార్టిన్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ F-16 విమానాలను ఆపేస్తాడు. ఎందుకంటే ఈ నష్టాన్ని పాకిస్తాన్ భర్తీ చెయ్యలేదు. మరి JF-17 అంటున్నారు అనుకోండి, మన వద్ద ఏముందండి? ఏకంగా S-400 36 టార్గెట్లను అట్ ఏ టైం కొట్టగలిగే S-400 మీ వద్ద ఉన్నప్పుడు ఏమంటే ఇంకా మనం చెయ్యలేదు కదా. సో ఇంకా మనం గొప్పలు చెప్పుకుంటున్నాం కదా అంటే రష్యా వాళ్ళు యుక్రెయిన్ విషయంలో ఇదే చేశారు. ఇదే S-400ని పెట్టుకొని మీరు చూడండి ఫ్రెండ్స్, మనము పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాము. అక్కడ యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి అతి శక్తివంతమైన దేశాలు వాళ్ళ వద్ద ఉండే పవర్ఫుల్ వెపన్స్, వాటిని పుతిన్ గారు S-400 పెట్టుకొని ఏ రకంగా డ్యామేజ్ చెయ్యగలిగారో S-400 యొక్క గొప్పతనం అక్కడ అర్థమవుతుంది. అలాంటిది పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశము, మీ వద్ద ఎటువంటి ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ JF-17ని వేసుకొని మన మీదికి వస్తే మనము S-400 వాడాము అంటే వాడి పరిస్థితి ఏంటి? అంటే వారం రోజులే ఎక్కువ అంటున్నారు. కానీ ఇక్కడ మనము చూడాల్సింది ఫ్రెండ్స్, మరి ఇంత అసలు ఎటువంటి కెపాసిటీ లేనివాడు వీడి మీద మనము యుద్ధము అని ఒకవైపేమో మీరు బ్రహ్మోస్ వాడతారు, ఇంకొక వైపేమో S-400 వాడతారు, ఆకాష్ మిజైల్ సిస్టమ్స్ వాడతారు, పినాకా మల్టీ బ్యారల్ సిస్టమ్స్, మన ట్యాంకులు, అగ్ని-1, పృథ్వీ-1 ఇలాంటి పవర్ఫుల్ ఆయుధాలను వాడి మీద వాడారు అనుకోండి, మనకు ఎంత నష్టం? అంటే దీన్నే వార్ వేస్టేజ్ అంటారు. పాకిస్తాన్ వాడి వద్ద వేస్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు, కానీ మనము ఇలాగ మిలిటరీ యాక్షన్ వాడి మీద తీసుకుంటే వార్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కడ వాడిని కొట్టాలా, వాడి వీక్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎక్కడ దెబ్బ తగిలితే వాడు ఒకేసారి పారిపోతాడు ఏంటి, చాలా తక్కువ ఖర్చులో మనం ఈ పని చెయ్యాలండి. దానికోసమే స్ట్రాటజీ అనేది మనం వర్కౌట్ చేస్తున్నాము. ఇంతలో చూడండి, మోదీ గారు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్, మీరు దేన్నైనా ఎంచుకోండి, అంటే ఏ టార్గెట్ అయినా ఓకే, ఎలాంటి యాక్షన్ అయినా ఓకే, మనము విజయం సాధించేలాగా మనకు వార్ ఆన్ టెర్రర్ ఉంది. ఈ తీవ్రవాదుల పని పట్టడానికి మీరు ఎలాంటి ఆయుధాలు వాడతారు, ఎలా టార్గెట్ చేస్తారు, ఎలా వాళ్ళని దెబ్బ కొడతారో ఒక్కసారి ఆలోచించి ఈ పని చెయ్యండి అని మోదీ గారు చెప్పడము, దాంతోనే మీకు ట్రై సర్వీసెస్లో ఉండే హెడ్స్ ఎలా కొట్టాలి, అంటే మనకు ఖర్చు ఎక్కువ అవ్వకూడదు, ప్రాణ నష్టము అనేది జరగకూడదు, మన అసెట్స్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి చావు దెబ్బ ఎలా కొట్టాలి, ఇదే ప్రస్తుతం మన ప్లాన్. కాబట్టే ఇంకా అంటే వెయిట్ చేసే కొద్దీ వాడిలో భయం అనేది పెరుగుతూనే ఉంది కదా. కాబట్టే కదా ఇంతలాగా వాడు ఇబ్బంది పడుతున్నాడు, ప్రపంచ దేశాల హెల్ప్ అడుగుతున్నాడు. సో ఇదే మన స్ట్రాటజీ, అందుకోసమే మనం వెయిట్ చేస్తున్నాం అని ఒక పెద్ద నిజాన్ని ఆయన చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఇదంతా వింటున్నప్పుడు అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.